రాడిసన్ డ్రగ్స్ కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతుంది. డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు డ్రగ్స్ కేసులో క్రిష్ను గచ్చిబౌలి పోలీసులు గంటపాటు విచారించారు. నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ కేసులో విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాలన్న గచ్చిబౌలి పోలీసుల ఆదేశాలతో డైరెక్టర్ క్రిష్ దిగివచ్చారు. గంటపాటు పోలీసులు విచారించారు క్రిష్ నుంచి నమూనాలు సేకరించిన పోలీసులు వాటిని పరీక్షలకు పంపారు. మరోవైపు దర్శకుడు క్రిష్ విచారణకు హాజరైన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు క్రిష్ తరపు న్యాయవాది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు రాడిసన్ కొకైన్ పార్టీ కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఆ పార్టీలో మొత్తం 7 గ్రాముల కొకైన్ సప్లై అయినట్టు పోలీసులు గుర్తించారు. అబ్బాస్ అలీ స్టేట్మెంట్ తో కీలక విషయాలు బయటకొచ్చాయి. రాడిసన్ హోటల్లో 3 గ్రాముల కొకైన్ మాత్రమే వినియోగించారని, మరో 4 గ్రాముల కొకైన్ పై ఎస్ఓటీ గచ్చిబౌలి పోలీసులు ఆరా తీస్తున్నారు. గత నెల 16న 2 గ్రాములు, 17న 2 గ్రాములు, 18న 1 గ్రాము, 19న మరో 2 గ్రాముల కొకైన్ సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో పోలీసుల విచారణకు రాకుండా 7 నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు. రాడిసన్ డ్రగ్స్ కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఈ కేసు విచారణ ఎంత వరకు వచ్చింది? ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? శ్రావణి, గత నెల 24వ తేదీన రాడిసన్ హోటల్లోని రూమ్ నెంబర్ 1200 అలాగే 1204 ఈ 2 గదుల్లో జరిగిన కొకైన్ పార్టీకి సంబంధించిన అంశంలో ఇప్పటికే మొత్తం 5గురిని ఇప్పటి వరకు కూడా ఈ కేసులో విచారించడం జరిగింది. 3గురిని అరెస్ట్ చేయగా వాళ్ళకి 3గురికి కూడా బెయిల్ రావడం జరిగింది. మరొక 2 నుండి కూడా స్టేట్మెంట్ రికార్డు చేశారు. మొత్తం 9 మంది 3 గ్రాముల కొకైన్ ని వినియోగించినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఆ తక్కువ మోతాదులో వీటిని గుర్తించడం ద్వారా వీళ్ళ శాంపిల్స్ అన్ని పూర్తిగా పాజిటివ్ రావడానికి కొంత సమయం పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్న డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరు కావడం జరిగింది. ఒకవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ కి సంబంధించిన పిటిషన్ వేసి ఆ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సమయంలోనే నాటకీయ పరిణామాల మధ్య అతను మాదాపూర్ డీసీపీ కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ దాదాపు 40 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత డీసీపీ ముందు విచారణకు హాజరయ్యారు. ఆ రోజు ఏం జరిగింది, ఏ టైంలో వచ్చారు, డ్రగ్స్ తీసుకున్నారా లేరా అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను అతని నుండి రాబట్టారు. అలాగే అతనికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో యూరిన్ టెస్ట్, అలాగే ఉస్మానియా ఆసుపత్రిలో బ్లడ్ టెస్ట్ కి సంబంధించిన పరీక్షలు చేశారు. ఇందులో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం యూరిన్ టెస్ట్ లో డైరెక్టర్ క్రిష్ కి నెగిటివ్ వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక మిగిలింది బ్లడ్ టెస్ట్ ఒకటే. ఈ బ్లడ్ టెస్ట్ లో గనక పాజిటివ్ వస్తే అతని పైన కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ గనక వస్తే అతనికి వదిలేసే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో ఇప్పటి వరకు వివేకానంద, నిర్భయ్, కేదార్ వీళ్ళు 3 అరెస్ట్ అయ్యారు. వీళ్ళు బెయిల్ పై బయటికి కూడా రావడం జరిగింది. మరొక వైపు డైరెక్టర్ క్రిష్ తో పాటు రఘుచరణ్ వీళ్ళిద్దరు కూడా పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఇంకా 4 మాత్రం ఇప్పటి వరకు విచారణకు రాలేదు. దాదాపు వారం రోజులు దాటిపోతుంది. ఇందులో ప్రధానంగా నీల్ ఉన్నాడు. నీల్ ఇతను యుఎస్ సిటిజన్, అమెరికాకు వెళ్లిపోయాడని ఒకవైపు భావిస్తూ ఉన్నారు పోలీసులు. ఇంకా శ్వేత, లిసి, సందీప్ వీళ్ళు 3 మాత్రం ఎక్కడ ఉన్నారన్న దానికి సంబంధించి ఆచూకీ లేదు. వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేశారు. వాళ్ళ ఇళ్లలో నోటీసులు కూడా అంటించి రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించిన ఆచూకీ లేదు. వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లు కూడా పూర్తి స్థాయిలో స్విచ్ ఆఫ్ ఉన్నాయి. కావాలనే వీళ్ళు ఈ కాలయాపన చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తక్కువ మోతాదులో కొకైన్ తీసుకున్నారు కాబట్టి ఆలస్యం అవుతున్న కొద్దీ పోలీసులు చేపించే రక్త బ్లడ్ టెస్టులు అలాగే యూరిన్ టెస్టులలో నెగిటివ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలోనే వీళ్ళు 3 కూడా విచారణకు రాకుండా తప్పించుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరొక వైపు ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుల సంఖ్య 14కు చేరిపోయింది. నిన్న మిర్జా వాహిద్ ని అరెస్టు చేసిన తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు రాణిగంజ్కు చెందిన అబ్దుల్ రెహమాన్ ని కూడా నిందితుల లిస్టులో చేర్చారు. ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతని నుండే మిర్జా వాహిద్ కొకైన్ డ్రగ్ ను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మిర్జా వాహిద్ అబ్బాస్ అలీకి డ్రగ్ ను ఇవ్వడం జరిగింది. అబ్బాస్ అలీ వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ కి ఇవ్వడం, ప్రవీణ్ వెళ్లి వివేకానందకు ఈ కొకైన్ సరఫరా చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో అబ్దుల్ రెహమాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతన్ని పట్టుకోవాల్సి ఉంది. నిన్న ఇతన్ని మిర్జా వాహిద్ ని అరెస్టు చేసిన సమయంలో అతని నుంచి 5 గ్రాముల కొకైన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అతను ఒక హోటల్లో క్యాషియర్ గా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ కేసులో మిగిలింది 3 విచారణకు రావాల్సి ఉంది. నీళ్ళు ఎలాగో యుఎస్ వెళ్లిపోయారని భావిస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఇక మిగిలింది సందీప్, శ్వేత, లిసి వీళ్ళు 3 విచారణకు రావాలి. వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అలాగే అబ్దుల్ రెహమాన్ ఇప్పుడు రాణిగంజ్కు సంబంధించిన వ్యక్తి. ఇతన్ని అరెస్ట్ చేస్తే ఇంకా మరికొంతమంది లిస్టు పెరిగే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.